హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు అంటే కీలక నేతలందరూ కూడా ఎన్నికలకు ముందు ఎట్లాంటి హామీలు ఇచ్చారో చూసిరు కదా. ఇంట్లో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఇట్లా నోటికి ఎంత ఫిగర్ వస్తే అంత చెప్పేసి తల్లికి వందనం, నాణ్యమైన ఇంధనం ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు నాణ్యమైన ఇంధనం నాన్నకు బుడ్డి ఏమో ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే అమలు చేసేసారు. ఇక 99 రూపాయలకి క్వార్టర్ అని చెప్పి ఎట్లాంటి ప్రచారాలు, పబ్లిసిటీ, దానికి గ్లాసు, తర్వాత కార ప్యాకెట్, బూంది ప్యాకెట్ ఫ్రీ కూడా అని ఇక ఎట్లాంటి పబ్లిసిటీ ఇచ్చారో చూసారు కదా. అదేమో తాగుబోతులను సాటిస్ఫై చేయడానికి, మరి తల్లులను పిల్లలను సాటిస్ఫై చేయడానికి ఇచ్చిన హామీ తల్లికి వందనం ఎందుకు బ్రేక్ అయింది? ఇంచుమించు 9-10 నెలలు 11 నెలలు నడుస్తూ ఉంది. బాబు గారు అంటే యూటర్న్లలో బాబు గారు అంటేనే యూటర్న్ అని ఒక ముద్ర ఉంది కదా. ఇప్పుడు ఈ తల్లికి వందనం కూడా మొన్న బడ్జెట్లో ఏమన్నా ఎలివేషన్సా 9,400 కోట్లు తల్లికి వందనానికి కేటాయించారు అని చెప్పి ఇక పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ వేసారు కదా. ఇప్పుడు తీరా నిన్న ఆయన మాట్లాడిన మాటలు తల్లికి వందనాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఆలోచిస్తున్నాం. ఒక ఇన్స్టాల్మెంటా, 2 ఇన్స్టాల్మెంట్లా? అదే సమయంలో మీ పిల్లలు స్కూల్కి పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలి అన్నీ ఆలోచిస్తున్నా. అది కూడా ఇస్తా. నేను చూసి అయిపోయి ఇది కూడా బిస్కెటే అన్న చర్చ జరుగుతూ ఉందన్నమాట. అసెంబ్లీ సాక్షిగా ఇక రకరకాల మాటలు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించిండు, శ్రీలంకన్ చేసేసిండు, ఇట్లా నా పాలించేది, మేము వస్తే సంక్షేమం కాదు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళ మాదిరి చూపిస్తాం, ఇంకా అద్భుతంగా పాలిస్తాం, 3 పార్టీలు కలిసినాయి, కేంద్రం మెడలోంచి ఇక ఎట్లా కావాలంటే అలా చేస్తామని చెప్పి చెప్పుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు కేంద్రం సహకరిస్తలేదా? ఇవన్నీ చెప్పారనమాట. ఎందుకంటే మనకు అమరావతి ఈ ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులు, వైజాగ్ను కొల్లగొట్టే కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నాం. పేదలకి, మధ్యతరగతి వర్గాలకు ఇచ్చే సంక్షేమం మాత్రం ఈ యూటర్న్లు తీసుకుంటా ఉందన్నమాట. సో ఇప్పటికే డ్రాప్ అవుట్స్ పెరిగిపోయినాయి, పిల్లలకు మధ్యాహ్నం భోజనం కరువైంది. హాస్టళ్లలో మొన్న చూసినాం కదా, ఉత్తరాంధ్రలో కొన్ని హాస్టళ్లలో పిల్లలు ఆ భోజనం చేయలేక, అక్కడ ఉండలేక అడవులకు పారిపోయిన పరిస్థితులు సోషల్ మీడియాలో చూసినాం కదా. ఇట్లా గబ్బు పట్టించి మొన్న నారాయణ కూతురు ఏదో మైండ్ సెట్ స్క్రిప్ట్ అని ఏదో బుక్ రాసింది. దాని లాంచింగ్కు పోయి చెప్తాడనమాట. నారాయణ లాంటి స్కూళ్ళలో జాయిన్ అయితే, పొంగూరు నారాయణకి పెద్ద విజన్ ఉంది, ఆర్డినరీ స్టూడెంట్స్ను ఎక్స్ట్రాడినరీగా మార్చే ఏకైక వ్యక్తి అని చెప్పి ఆయన కితాబుని ఇస్తారనమాట. అంటే ప్రైవేటు విద్యారంగాన్ని ఎంత బాగా పెంచి పోషిస్తూ ఉన్నారో ఇంకా ఈ మాటలే అర్థం అనమాట. ప్రభుత్వ విద్యలో ఏముంది చెప్పండి, అమ్మఒడి ఇస్తే అక్కడనే చదువుకుంటారు. అట్లా కాకుండా నారాయణ చేతిలో పెడితే ఆయన పిల్లల్ని ఎక్స్ట్రాడినరీగా మారుస్తారనమాట. వాళ్ళు కట్టే డబ్బులు, ఆ ధనదాహం ఇవన్నీ లెక్కకు రావు, ఇవన్నీ అనవసరం. ప్రైవేట్ స్కూళ్ళలో చదివితేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా మారుతారని చెప్పకనే చెప్తున్న మాటలు అనమాట ఇవన్నీ. సో అదే జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ స్కూళ్ళల్లోనే బూట్లు ఇచ్చి, బట్టలు ఇచ్చి, టైల్ ఇచ్చి, బుక్కులు కొనిపించి, ఎల్ఈడి ప్యానెల్స్ పెట్టించి, సిబిఎస్ఈ సిలబస్లు, తర్వాత ఇంకా రకరకాల ప్రయోగాలు చేస్తేనేమో అది ఇక బూతు భాగవతం అయిపోయిందనమాట. ఎవడైనా ట్యాబ్లు ఇస్తారా, దానిలో బిట్లు చూస్తే అని చెప్పి కథనాలు రాపించిన దిక్కుమాలిన ప్రాపగాండ అనమాట మనది. ఇప్పుడు ఎవరు రాయట్లేదు దీని గురించి. ఇన్స్టాల్మెంట్లు అంటే ప్రతి 3 నెలలకి ఇవ్వాలనా, లేకపోతే మొత్తం ఒకసారి ఇవ్వాలనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు ఎంబీబీఎస్లు చదువుకుంటారా, ఇంజనీరింగ్ చదువుకుంటారా? డబ్బులు క్రైటీరియా కావద్దు, డబ్బు అనేది అవరోధం కాకూడదు, మీ పెద్దన్నలాగా నేను చూసుకుంటా అని చెప్పి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యారంగాన్ని సంస్కరిస్తే ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారు చూసిన. మొన్న 10th ఫలితాల్లో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో వచ్చిన రిజల్ట్స్ కూడా రాలేదు ఇప్పుడు. పైగా ఈ అదేం అద్భుతం మరి, నారాయణ, శ్రీ చైతన్య అంత హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయి కదా, వాటికంటే భాషం స్కూల్స్లో ఎక్కువ రిజల్ట్స్ వచ్చినాయట. సో ఇవన్నీ వింటూ ఉంటే ఇవి చూడడానికైనా బతుకుందని చాలామంది ఒలపోస్తూ ఉన్నారు. ఇక గెలిపించుకున్న దానికి 124 సీట్లు ఇచ్చిన దానికి అనుభవించాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.